వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సతీమణి వసుంధరతో కలిసి NATS 2025 సంబరాల్లో భాగంగా పాల్గొన్నారు. అమెరికాలోని తెలుగు సమాజం నిర్వహిస్తున్న ఈ మహాసభలకు హాజరైన బాలకృష్ణ దంపతులకు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. తెలుగు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడంలో నాట్స్ పాత్రను కొనియాడారు. తెలుగువారి ఏకతత్వం, సంస్కృతి సంప్రదాయాలు నిలుపుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను దంపతులు ఆస్వాదించారు. అమెరికాలోని తెలుగు ప్రజల అభిమానాన్ని చాటేలా బాలకృష్ణ ప్రసంగం ఆకట్టుకుంది. ప్రతి తెలుగువాడి గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి నాట్స్ సభలకి సాదర స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. వెరీ వెరీ హార్టీ వెల్కమ్. నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం మంత్రి నారా లోకేష్ తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన్ను ఎయిర్పోర్ట్ వద్ద ఘనంగా స్వాగతించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగానే సత్యప్రసాద్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా ఆహ్వానించారు. లోకేష్కు పూలమాలలతో, శంఖనాదాలతో స్వాగతం పలికిన కార్యకర్తలు జై లోకేష్ నినాదాలతో మారుమోగించారు. అనంతరం నెల్లూరు పర్యటనకు బయలుదేరిన లోకేష్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. స్థానిక నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు కూడా షెడ్యూల్ ఖరారైనట్లు సమాచారం. పర్యటనలో ప్రజలతో నేరుగా కలుసుకుని సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టేందుకు లోకేష్ సిద్ధంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో నెల్లూరు అభివృద్ధికి కార్యాచరణ రూపొందించేందుకు ఇది కీలక పర్యటనగా భావిస్తున్నారు. తిరుమలలో భక్తుల కోసం టీటీడీ చేస్తున్న సేవలు మరింత మెరుగవుతున్నాయి. తాజాగా అన్నదానంలో భాగంగా భక్తులకు అందించే అన్నప్రసాదంలో వడను అదనంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది మార్చి 6వ తేదీన మధ్యాహ్నం భోజన సమయంలో రోజుకు 30 నుండి 35,000 వడలను అందించడం మొదలైంది. నేటి నుంచి రెండవ దశగా రాత్రి భోజనానికి మరో 35,000 వడలు పంపిణీ చేయనున్నారు. అంటే మొత్తం రోజుకు 70 నుంచి 75,000 వడలను భక్తులకు అందనున్న ఈ సేవను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధికారికంగా ప్రారంభించారు. భక్తుల సంతృప్తికే ప్రతి అడుగు వేస్తున్నామని టీటీడీ పేర్కొంది. మార్చి 6వ తారీఖు నుంచి మనం ఈ వడలు అనేటువంటిది ఆ పదార్థం ఏదైతే ఉందో దాన్ని భక్తులకి అందజేయడం జరుగుతూ వచ్చింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల అది ప్రతిరోజు 40,000 వరకే ఈ వడలు తయారు చేసే అవకాశం ఉండింది. ఇప్పుడు
దాన్ని పొద్దున్నే 11 గంటల నుంచి రాత్రి 10:30, 11 గంటల వరకు నిత్యం ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఈ వడలు ఈ రోజు నుంచి వడ్డించడం జరుగుతుంది. ఆ సందర్భంగా భక్తులు కూడా చాలా మందిని అడిగాం. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వడలతో పాటు అన్ని పదార్థాలు కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా అందరూ 100% సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇది నిరంతరం ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పొద్దున్నే 11 గంటల నుంచి రాత్రి 10:30, 11 గంటల వరకు. ఇది ఈరోజు దాన్ని కూడా ప్రారంభిద్దామని వచ్చాము. నథింగ్ స్పెషల్, పాతదే స్కీమ్, ఇది కొత్తదేం కాదు. కాకపోతే మధ్యాహ్నం వరకే పెట్టేవాళ్ళు ఇది వరకు, ఇప్పుడు రాత్రి వరకు కూడా పెట్టాలనేది. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రొవిజన్స్ అయితే ఏముంది, లేకపోతే ఈ వర్కర్స్ వీళ్ళందరినీ సమకూర్చుకోవటంలో కొంత లేట్ అయింది. అదే ఈ రోజు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పంపిస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇక్కడ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి ఎవరైతే అన్నదానంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా శాస్త్రి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఓం నమో. తిరువనంతపురం విమానాశ్రయంలో జూన్ 14 నుంచి నిలిచిన F-35B పైలట్ జెట్ తరలింపునకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అత్యాధునిక యుఎస్ పైలట్ జెట్ అయిన ఈ F-35B ఇటీవల ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన నేపథ్యంలో దాని ఎయిర్ లిఫ్ట్కి ప్రత్యేకంగా 24 మంది నిపుణుల బృందం యూకే నుంచి భారత్కు చేరుకుంది. ఈ బృందం జెట్ను సురక్షితంగా ఇతర బేస్కు తరలించేందుకు అవసరమైన సాంకేతిక సమీక్షలు, కమిషనింగ్ చర్యలు చేపడుతోంది. విమానాశ్రయ అధికారులు, సైనిక అధికారులు సంయుక్తంగా దీనిపై సమన్వయం చేస్తున్న పైలట్ జెట్ ఉన్నత సాంకేతికత కలిగినదని భావించబడుతుండడం, భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. భారత్లో అమెరికా రక్షణ సంబంధాల నేపథ్యంలో ఈ తరలింపు అంశం గమనార్హంగా మారింది. എക്സ്പെൻസീവ് ഇതല്ല, വേറെ ഉണ്ട്. എക്സ്പെൻസീവ് ഐറ്റങ്ങളിൽ ഒന്നാണിത്. അതുകൊണ്ട് ആ ബിൽഡിംഗ് കൊണ്ട് കയറ്റാൻ പോകുന്നത്, ആ ബിൽഡിങ്ങിനകത്തുണ്ട്, ഹാങ്ങറിലേക്കാണ് അല്ലേ? അതിനകത്തൊരു വലിയ ഫ്ലൈറ്റ് കിടക്കും. ഇതുണ്ട്, അവിടെ ഒരു ഫ്ലൈറ്റ്, വലിയ ഫ്ലൈറ്റ് കിടക്കുന്നു, പാസഞ്ചർ ഫ്ലൈറ്റ്. അതിന്റെ ഫ്രണ്ടിൽ ഇതാ ശരി. ആ പക്ഷി എന്റെ വിരല് കണ്ടോ, പാല് മാത്രം കാണുന്നുണ്ടോ? కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను తక్షణమే ఆన్ చేసి రైతులకు సాగునీరివ్వాలని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. మోటార్లు ఆన్ చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తే లక్షలాది మంది రైతులతో కలిసి కన్నేపల్లికి కదిలి మేమే మోటార్లు ఆన్ చేస్తామన్నారు. ప్రస్తుత రిజర్వాయర్లో నీరు ఉన్నా ప్రభుత్వం నీటిని విడుదల చేయకపోవడం దారుణమన్నారు. రైతులు ఎండబెట్టే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం వల్ల తెలంగాణ సస్యశ్యామలమైందని గతంలో చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. రైతు సంక్షేమం గురించి మాట్లాడే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది పరీక్షా సమయం అని హెచ్చరించారు. మట్టిపైనే పోరాడే రైతులు ఇప్పుడు నీళ్ల కోసం పోరాటానికి సిద్ధమవుతారని స్పష్టం చేశారు. మాదొకటే డిమాండ్, సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి, రిజర్వాయర్లు నింపండి, రైతాంగానికి మొదటి పంటకు నీళ్లు ఇవ్వండి. స్పష్టంగా అడుగుతున్నాం మేము. ఆలస్యం చేస్తే ఊరుకోం. ఇవాళ నీళ్లు కళ్ళ ముందు ఉన్నాయి, మోటార్లు రెడీగా ఉన్నాయి, కరెంటు ఉన్నది, రిజర్వాయర్లు ఉన్నవి. తక్షణమే మోటార్లు ఆన్ చేయండి, రైతాంగానికి నీళ్లు ఇవ్వండి. లేదంటే మాత్రం స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నేపల్లికి కదులుతాం.
మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మేం మాత్రం చూస్తూ ఊరుకోం. రైతులకు నష్టం జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మేము వదిలిపెట్టాం ఈ ప్రభుత్వాన్ని. ప్రజాశక్తిలో ఉన్న బలమేందో చూపిస్తాం. మొత్తం 20 జిల్లాల రైతాంగం లక్షలాదిగా కదులుతాం. మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు ఇచ్చి చూపిస్తాం. బిడ్డ అవకాశం మరి మీరు ఇస్తారా, మరి ప్రజలతో మమ్మల్ని కదలమంటారా మీరే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అన్యాయం. ఇది అన్నమయ్య జిల్లా మదనపల్లె మహతి ఫార్మసీ కాలేజీకి చెందిన విద్యార్థుల మిస్సింగ్ కేసును రూరల్ పోలీసులు గంటలోనే ఛేదించారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ కళా వెంకట రమణ, ఎస్ఐ గాయత్రీదేవి నేతృత్వంలో ప్రత్యేక బృందం సాంకేతిక ఆధారాలపై విచారణ జరిపి అమ్మాయిని ట్రేస్ చేశారు. విద్యార్థులు తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు. ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. చకచకా స్పందించి యువతిని పసిగట్టిన మదనపల్లె రూరల్ పోలీసు బృందం పనితీరుపై ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాలేజ్లో ఫీజు కోసం ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు. దానివల్ల కొంచెం డిప్రెషన్ అయిపోవడం వల్ల ఇలా వెళ్ళిపోవాలని డెసిషన్ తీసుకున్నాను. అది కొంచెం స్ట్రెస్ ఎక్కువ, మేనేజ్మెంట్ కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు ఫీజు కోసం. రిపీటెడ్గా పిలిచి మరీ అడగడం, పర్టికులర్గా కనిపించినప్పుడు అంతా ఫీజు ఎప్పుడు కడతారు అని అడగడం, ఇలా స్ట్రెస్ చేయడం వల్ల ఇలా డెసిషన్. స్టడీస్ పరంగా అయితే పర్లేదు, బట్ వాళ్ళు ఫీజు కట్టించుకోవడం కడుతుంది. బట్ ఫైనాన్షియల్గా కొంచెం లేట్ అవ్వడం వల్ల వాళ్ళు స్ట్రెస్ చూపించారు. ఎగ్జామ్ అప్పుడు కూడా 45 minutes లేట్ చేశారు. ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ ఇవ్వకుండా 45 minutes వెయిట్ చేయించారు. అవి బ్యాక్లాగ్స్ కూడా పడడం వల్ల ఇలా కొంచెం స్ట్రెస్ ఎక్కువ. అండ్ ఇంట్లో చెప్పుకోవడానికి కూడా కొంచెం డిఫికల్టీ ఫీల్ అవ్వడం వల్ల ఇలా డెసిషన్స్. ఎగ్జామ్ ఫీజ్ యాక్చువల్లీ ఎగ్జామ్ ఫీజ్ అని కాదు, ఇది కాలేజ్ ఫీజే కట్టలేదని చెప్పి వాళ్ళు నాట్ ఓన్లీ నేను పర్టికులర్గా అని కాదు, మా క్లాస్మేట్స్ని ఫోటో తీసుకున్నారు. ఎవరెవరు ఫీజు కట్టలేదు బ్యాలెన్స్ ఉన్న వాళ్ళందరినీ కలిపి ఫోటో తీసుకున్నారు. అండ్ మమ్మల్ని గంటలు క్లాసెస్ టైంలో కూడా పిలిపించి మరి గంటలు వెయిట్ చేపిస్తూ ఉంటారు ఫీజు కోసం. నెల్లూరు బారా షహీద్ దర్గాలో ఘనంగా నిర్వహించనున్న రొట్టెల పండుగను ఈసారి 15 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్సవాలు ఆగస్టు 6 నుంచి 10వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. 6న సొంతల్మాలి, 7న గంధం ఊరేగింపు, 8న రొట్టెల పండుగ, 9న తహసీల్ ఫాతినా, 10న ముగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా రాష్ట్ర ఐటీ గ్రామీణ శాఖ మంత్రి నారా లోకేష్ రొట్టెల పండుగలో పాల్గొననున్నారు. విభిన్న మతాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివచ్చి ఈ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకునేందుకు అనంతపురం జిల్లా రాప్తాడ్ ఎమ్మెల్యే పరిటాల సునీత తిరుమలకు వచ్చారు.
కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో భాగంగా ఆలయంలోకి ప్రవేశించిన ఆమెకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి కృప కోరుతూ రాష్ట్ర ప్రజల శాంతి సమృద్ధి కోసం ప్రార్థనలు చేశానని ఆ మీడియాతో చెప్పారు. తిరుమలలోని శ్రీవారి ఆలయ దర్శనానికి వచ్చిన నేతల సంఖ్య పెరుగుతున్న వేళ పరిటాల సునీత కుటుంబ సమేతంగా చేసిన ఈ భక్తి పర్యటన విశేషంగా మారింది. దర్శనం అనంతరం ఆమె కొంతసేపు ఆలయ ప్రాంగణంలో ఉన్నతాధికారులతో ముచ్చటించారు. లలితాదేవితో మిల్లంజాకి భక్తులకు విజ్ఞప్తి. గోవిందమ్మ గారు, నాగమణి గారు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మాజీ సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ రౌడీలకు వెధవలకు వెనకేసుకొస్తూ ఎమ్మెల్యేను మినిస్టర్ చేస్తానంటే ఎవరూ నమ్మరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీలో నిజంగా మంచివాళ్లు ఉన్నారా అంటే ఒక్కరైనా పేరు చెప్పండి అంటూ బైరెడ్డి శబరి సవాల్ విసిరారు. ఇలాంటి తీరుతో జగన్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని మండిపడ్డారు. ప్రజలకు మేలు చేయాల్సిన నేతలు పార్టీలు రౌడీల దయాపరులుగా మారడమే అత్యంత దురదృష్టకరమని విమర్శించారు. వైసీపీకి నైతికత శూన్య పార్టీగా ప్రజలు ముద్ర వేశారని బైరెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఖండిస్తూ, కేటీఆర్ గుర్తుపెట్టుకో, మా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా వచ్చే ఎలక్షన్లో 100 సీట్లు కొడతాం, బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతాం. ఇప్పటి నుంచి మా పార్టీ నినాదం 100 సీట్లు కొట్టడం, బీఆర్ఎస్ పార్టీ బొంద పెట్టడం. తెలంగాణ ప్రజలు మీ ముఖం మీద ఉమ్మేసి మిమ్మల్ని పదవి నుంచి దించినా కానీ మీ అహంకారం, మీ బల్బు ఇంకా తగ్గలేదు. తెలంగాణ ప్రజలు చీకొట్టి అసెంబ్లీలో మీకు 39 సీట్లకు పరిమితం చేసి, పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చి, ఎమ్మెల్సీలో కనీసం మీకు క్యాండిడేట్ కూడా దొరకనట్టే చేసినటువంటి మీ పార్టీ మనుగడలేని పార్టీ. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేసుకుంటూ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ ఇలా చూసి మీరు తట్టుకోక మాకు 100 సీట్లు వస్తాయని మా గౌరవ ముఖ్యమంత్రి సవాల్ విసిస్తే ఆ సవాలు స్వీకరించే దమ్ము నీ అయ్యకు లేదు, నీకు లేదు. నువ్వు బచ్చగాడివి. మా ముఖ్యమంత్రి తోటి నువ్వు చర్చలా. తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని విషయాలను అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం. మీ అయ్యను అసెంబ్లీకి రమ్మంటే ప్రతిపక్ష హోదా నిర్వహించలేని మీ అయ్యా నువ్వు ఫామ్ హౌస్ పరిమితం అవుతాడు. మీ అయ్యా నువ్వేమో గెస్ట్ హౌస్ పరిమితం అవుతావు. నువ్వా మా ముఖ్యమంత్రితో చర్చ చేసేది? నీకు సిగ్గు శరం, నీకు ఇంకా బల్బు దగ్గరే. నీ అహంకారాన్ని చూసి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా ఇంకా దురహంకారంతో మాట్లాడుతూ తస్మాత్ జాగ్రత్త. గతంలో ఎన్నో సార్లు హెచ్చరించినాం. నీ వక్ర బుద్ధి మార్చుకుంటలేవు. నీ వక్ర బుద్ధి మార్చుకొని మా ప్రజాపాలనకు సహకరించి ఇవాళ తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా ఉండంటే నీ 10 ఏళ్ళు దోచుకున్న సంపదతోటి, దాచుకున్న సంపదతోటి మీ పింక్ మీడియా, మీ సోషల్ మీడియా ద్వారా మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నాం. కేటీఆర్ తస్మాత్ జాగ్రత్త. వచ్చే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని రాళ్లతో కొడతారు. గత ఎలక్షన్ లో మా గౌరవ ముఖ్యమంత్రి తొడగొట్టి మిమ్మల్ని పడగొట్టిన సంగతి మర్చిపోతున్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట అంటే మాట నిలబెట్టుకునే మనిషి. గోల్కొండ శ్రీ జగదాంబిక ఎల్లమ్మ ఆలయ 51వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన బోనాల ఉత్సవంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్ధతుల ప్రకారం అమ్మవారికి బోనం సమర్పించిన ఆమె రాష్ట్ర ప్రజల శాంతి సౌభాగ్యం కోసం ప్రార్థనలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు కవితకు సత్కారం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ బోనాల ఉత్సవం రాష్ట్ర సాంస్కృతిక మహాత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. మహిళల పాత్ర ఇలాంటి ఉత్సవాల్లో ఎంతో కీలకమని, భక్తి శ్రద్ధలతో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏకలవ్య జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాతంగుల బహుజనులకు రాజకీయ విద్యా ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు దక్కేలా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. గతంలో కేసీఆర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఏకలవ్య భవనాన్ని ఇప్పటికే పూర్తి చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత ప్రశ్నించారు. వెంటనే భవనాన్ని పూర్తి చేసి సామాజిక న్యాయాన్ని సమర్థించాలన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. బహుజనుల సాధికారత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు ప్రారంభించిందని గుర్తు చేశారు. ఈ జయంతి వేళ వారి హక్కులు అవకాశాల కోసం పోరాడతామని హామీ ఇచ్చారు. మనకు అన్యాయం జరగకుండా, మన స్థానం రాజకీయంగా మనకు వచ్చే విధంగా, మన స్థానం మనకు ఆర్థికంగా వచ్చే విధంగా, ఉద్యోగ విద్యావకాశాల్లో వచ్చే విధంగా సమాజానికి పాటుపడుతూ తెలంగాణలో అందరం కూడా కలిసి ముందుకు అడుగు వేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. దానికోసం నా వంతు ప్రయత్నంగా నేను మీ అందరినీ కలుపుకొని పోయి అనేక ఉద్యమాల్లో మనం ఇవాళ పాల్పంచుకుంటా ఉన్నాము. మీరు చెప్పినట్టుగా కేసీఆర్ గారు ఆనాడు కట్టించినటువంటి భవనం ఇవాళ కనీసం పూర్తి చేయలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం చాలా దారుణం. ఏకలవ్య భవనం తప్పకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఎస్ స్కీమ్, వైఈఎస్ అంటే ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ అనేటటువంటి పథకాన్ని గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం కంప్లీట్గా తుంగలోకి తొక్కింది. 2-3 సార్లు లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా మీ తరఫున ఈ అంశాన్ని నేను ప్రస్తావించినప్పటికీ కూడా ప్రభుత్వానికి కనీసం చీమగుట్టినట్టుగా లేకపోవడం చాలా దారుణం. ఈరోజు ఏకలవ్యుని జయంతి సందర్భంగా మళ్ళొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏదైతే 60 కోట్ల రూపాయలు 50,000 ఎరుకల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా కేసీఆర్ గారు ఆనాడు ప్రవేశపెట్టినారో ఆ పథకాన్ని యథాతథంగా లేకపోతే ఇంకొంత మెరుగుపరిచి ఇంకా ఎక్కువ కుటుంబాలను కూడా కలుపుకొని చేసే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వెంటనే ప్రయత్నం ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. కేటీఆర్ విసిరిన సవాల్పై కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సీఎంతో నిన్ను పోల్చుకోవద్దు, నీకంత సినిమా లేదు, నీకు సామా సరిపోతాడు అంటూ కేటీఆర్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేపు అమరవీరుల స్తూపం దగ్గరికి చర్చిద్దాం రా అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. గతంలో రేవంత్ ఎవరు అని అడిగిన కేటీఆర్ ఇప్పుడు రేవంత్ పక్కన తన పేరు రావాలని తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కేటీఆర్ అహంకారం ఇంకా పోలేదని, ప్రజల ముందే నిజాయితీగా అన్ని విషయాలపై చర్చకు సిద్ధమైతే రమ్మని ఛాలెంజ్ చేశారు. ముఖ్యమంత్రి గారి పక్కన ఆయన యొక్క వ్యవహారం రావాలని చెప్పి తహతహలాడుతున్నటువంటి పరిస్థితి చూస్తే అహంకారంతో ఎవరు అనేటటువంటి నీ యొక్క అహంకారాన్ని దింపి వెనుకబడి ఆయన పేరు పక్కన రావాలనేటటువంటి పాకులాడేటటువంటిగా చేసినటువంటి ఆయన పేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ప్రజల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి, సొంత శక్తితో ఎదిగినటువంటి వ్యక్తి. నిన్ను కాదు మీ నాయననే తొక్కి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి. ప్రతిపక్షంలోకి పోయినా కేటీఆర్ బుద్ధి అయితే మాడతలేదు, అహంకారం అంతకంటే దిగుతలేదు. రైతుల వ్యవహారం ఏం గొప్పగుందని చెప్పి చెప్తామని చెప్పి తయారవుతున్నావు. ఒరేస్తే ఉరన్నందుక, లేకపోతే బంగారు తెలంగాణ పల్లెంలో పెట్టి మిగులు బడ్జెట్ తోటి ఇస్తే 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసుడు శాతగాని వాళ్ళు ఈరోజు వచ్చేసి రైతు సమస్యల మీద మాట్లాడతారంట. మీ ముఖాలకి 1,00,000 రూపాయలు ఆ రోజు మీరు ఇచ్చినటువంటిది. ఆ రోజు బంగారు గని లెక్క ఎట్లాంటి అప్పులు లేకుండా ఉంటున్నటువంటి తెలంగాణ రైతులకు చేయాలనుకుంటే ఆకాశమాతుగా చేసేటటువంటి అవకాశం ఉంటున్నటువంటి తెలంగాణ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ముఖాలు కాదు మీరు. ఈరోజు రైతు సమస్యల మీద మాట్లాడతామంట. వరి కుప్పల మీద రైతులు చచ్చిపోతే పోయి పలకరించిన పాపన ఓడలేడు, మీరు రైతు సమస్యల గురించి మాట్లాడదామంట. 24 గంటల కరెంట్ వస్తలేదని చెప్పి రోడ్లు ఎక్కినటువంటి రైతుల సాక్షిగా ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే జోగులాంబ గద్వాల్ దాకా సబ్స్టేషన్ల కాడికి పోదాం 24 గంటల కరెంటు లేదు అని చెప్పి పోతే లాగ్ బుక్లు ఎత్తుకపోయినటువంటి దొంగలు ఈరోజు రైతుల సంక్షేమాల గురించి మనం ఛాలెంజ్ అని చెప్పి మాట్లాడుతున్నాం. 2016లో పోయి ఎపెక్స్ కమిటీ కాడ పోయి మాట్లాడొచ్చిన వాళ్ళు ఎవరు? సంతకాలు పెట్టొచ్చిన వాళ్ళు ఎవరు? మీరు కాదా? కృష్ణా జలాల వాటాని అప్పనంగా ఆంధ్రాకి దోచిపెట్టిన వాళ్ళు ఎవరు? మీరు కాదా? లేకపోతే గోదావరిలో 3,000 టీఎంసీలు వృధాగా పోతున్నాయి, మీకు ఇష్టం వచ్చినట్టు కట్టుకోరని చెప్పి ఎస్ఆర్ఎస్పీలకించి మరి లిఫ్ట్ వేసుకొని నీళ్లు తోడుకొని పోరని చెప్పి మహారాష్ట్రని మిగిలిపోతున్నాయని చెప్పి బంకచెర్ల లాంటి ప్రాజెక్టులు కడుతుంటే మస్తు నీళ్లున్నా ఏం కాదని చెప్పినటువంటి మీ నాయనని అడుగు, నీకు అవగాహన లేనట్టుంది కేటీఆర్.
తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులపై రాజీ లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా గోదావరి జలాలను ఏపీకి తరలించేందుకు శ్రీకారం చుట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అనే వాస్తవాన్ని గుర్తు చేశారు. ఆ రోజు చేపల పులుసు తినొచ్చి ఈ రోజు మాత్రం ఇందిరమ్మ ప్రభుత్వాన్ని నిందించడం అవివేకమంటూ ఎద్దేవా చేశారు. నీటి విషయంలో ఒక చుక్కైనా తెలంగాణకు తగలకుండా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ నేతృత్వంలో నీటి రక్షణ విషయంలో అంకితభావంతో పనిచేస్తోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో నీటి విషయంలో జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. ఈ మధ్య ఎలా అవాక్కులు చవాకులు పేర్కొన్నారో చూస్తున్నాం. ఆనాడు వారు అధికారంలో ఉన్నప్పుడు గోదావరి నీటిని కృష్ణాకి తరలించుకుపోయే కృష్ణా ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి తరలించుకుపోయే కార్యక్రమానికి వారి మద్దతు ఎలా పలికారో మనకి తెలియంది కాదు. గోదావరి దేశని నీటిని పెన్నా దేశని నీటికి తీసుకెళ్లే కార్యక్రమానికి అసలు శ్రీకారం చుట్టిందే ఆనాటి ప్రభుత్వాలు ఆ దళవారి సమక్షంలోనే జరిగింది. కానీ దాన్ని కట్టిపుచ్చి చేపల పులుసు తినొచ్చి మళ్ళీ ఈనాడు ఆ నిందంతా ఇందిరమ్మ ప్రభుత్వం మీద వేయాలని చూస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలకు రావాల్సిన హక్కులు, తెలంగాణ ప్రజలకి రైతన్నులకు రావాల్సిన ప్రతి నీటి చుట్టని ఈ ఇందిరమ్మ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం కట్టుబడి ఆ హక్కులలో ఒక్క చుట్టను కూడా ఈ ప్రభుత్వం వదులుకోదు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పర్యటనలపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఓదార్పులు, పరామర్శల పేరిట బల ప్రదర్శనలు చేయడం ద్వారా శాంతి భద్రతలకు భంగం కలిగించొద్దన్నారు. మళ్లీ తమకు స్వేచ్ఛ లేదని జగన్ చెబుతున్నా మాటలు పూర్తిగా విడ్డూరంగా ఉన్నాయని నారాయణ ఘాటుగా విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాల ప్రదర్శన ఓ హక్కు అయితే శబ రాజకీయాలు చేయడం మాత్రం కకృతి పని తప్ప మరొకటి కాదని వ్యాఖ్యానించారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించేలా జగన్ పర్యటనలు మారాయని, బాధితులను ఉపయోగించుకునే ప్రయత్నం ఖండనీయమన్నారు. సానుభూతిని రాజకీయంగా వాడుకునే తతంగాన్ని ప్రజలు గమనిస్తున్నారని నారాయణ స్పష్టం చేశారు. చనిపోయిన వాళ్ళని సంతాప ప్రకటించడానికి ఏదో పెళ్లికి భజంత్రాలు కొట్టేట్టుగా, పెళ్లికి ఊరేగింపు చేసేట్టుగా, దేవుడి పెళ్లిని ఊరేగించేసేట్టుగా చేసి మీరు లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి మేము మమ్మల్ని పాలన కూడా లేరా, మాకు స్వేచ్ఛ రాకుండా చేస్తాం ఇప్పుడు అంటారా? మీరు ఉన్నప్పుడేమో ప్రజలు కాదు చెట్లు అడ్డం చెట్లు దొరికిచ్చేసారు. కానీ ఇప్పుడేమో బందీ మార్పు లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసుకుంటూ మేము సంతాప సభ సంతాప ప్రకటన చేస్తానంటే అది మాకు స్వేచ్ఛ అంటున్నారు. మొన్న అదే కదా జరిగింది. నీ కారు కింద వాడు చచ్చిపోయాడు, సరే ఆయన సంబంధం లేకపోవచ్చు. నీ కారు కింద చచ్చిపోయాడు, ఎందుకు చచ్చిపోయాడు? ఇవన్నీ మీరు కేవలం చనిపోయిన వాళ్ళకి సంతాపం ప్రకటించడం కాదు, చనిపోయిన సవాళ్ళను కూడా రాజకీయంగా ఉపయోగించుకునేటువంటి కకృత పనికోటి కాదు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. మీరు మర్యాదగా పోయి పలకరించండి, సానుభూతి చెప్పండి, ఎవరేం పట్టించుకోండి. దీనికి ఇంత హంగామా అవసరం మా ఉద్దేశం. బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వ బీర్ల ఐలయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ చెప్పినట్లుగానే వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి నుంచే మా నినాదం 100 కొడతాం, బీఆర్ఎస్ ను బొంద పెడతామంటూ ధీమాగా చెప్పారు. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే కేటీఆర్, కేసీఆర్ ఎందుకు ముందుకు రావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజలు చీకొట్టాక ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్లకే పరిమితమైన నేతలకు సీఎం రేవంత్తో పోటీ పడే అర్హత లేదన్నారు. ప్రజల ఆశల్ని నెరవేర్చే పాలనతో కాంగ్రెస్ ముందుకు వెళ్తోందని, బీఆర్ఎస్ రాజకీయ పతనం అనివార్యమైందని బీర్ల ఐలయ్య అన్నారు. జనాభాలో బీసీలకు న్యాయం చేయాలంటే కాంగ్రెస్ తప్ప మరో మార్గం లేదని కూడా స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వము పెన్షన్లని కరెక్ట్ గా ఇచ్చిందా? మోసం చేసి ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇయ్యలేదు. 5 సంవత్సరాలు మోసం చేసినారు. మరి తగైన బుద్ధి చెప్పినారు. ఇప్పుడు మళ్ళా నేను పాదయాత్ర చేస్తాను అంటే దేనికి పాదయాత్ర చేయాలి? నువ్వు చెప్పిన హామీ ఏదైనా ఫుల్ఫిల్ చేసినావా 5 సంవత్సరాల్లో? లేదు. మరి ఏమన్నా అభివృద్ధి పనులు చేసినావా? లేదు. ఒక క్యాపిటల్ రాజధాని లేకుండా చేసినారు. హైకోర్టు ఇస్తానని మోసం చేసినారు. ఈ రోజు ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నాము, అభివృద్ధి దిశలో వెళ్తున్నాము. తెలుగుదేశం పార్టీ మన రాష్ట్రము మొట్టమొదటి స్థానంలో ఉండడమే మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశము. అట్లా అని చెప్పి అందరము కష్టపడుతున్నాం. గాని ఎప్పుడైనా అభివృద్ధి, సంక్షేమం జరుగుతున్నప్పుడు మెచ్చుకోవాలి. గాని ఇప్పుడు ఎవరో రౌడీ వెధవలని వెనకాల పెట్టుకొని నేను నిన్ను ఎమ్మెల్యే చేస్తా, నేను నిన్ను మినిస్టర్ చేస్తాను అంటే ఎవరు నమ్ముతారు? మంచి వాళ్ళు అనే వాళ్ళు ఉన్నారా ఇంకా పార్టీలో? వాళ్ళ పార్టీలో లేరు, ఎవరు లేరు. ప్రజలకు తెలుసు, వాళ్ళు తగిన బుద్ధి చెప్తారని నేను తెలియజేస్తాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తొలి ఏకాదశి సందర్భంగా
వెంకన్న ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఈ పవిత్ర తిథిని పురస్కరించుకుని వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చారు. వెంకన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్థానిక పోలీస్ వాలంటీర్ల భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించగా ఆలయ కమిటీ తీపి ప్రసాదం త్రాగునీరు శిబిరాలు ఏర్పాటు చేసింది. ఏకాదశి రోజున వెంకన్న దర్శనం పొందితే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందన్న నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.